Welcome to my channel. Today job update. Job update is RTA analyst. PhonePe lo వచ్చేసి బెంగళూరు లొకేషన్. దిస్ ఈజ్ ద అబౌట్ ఫోన్పే అనే దాని గురించి మీకు అందరికీ తెలిసిందే, ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ గురించి కదా. ఫోన్పే అనేది ప్లస్ వ్యాలెట్స్కి ఉపయోగించుకోవచ్చు, డిజిటల్ గోల్డ్ ప్లస్ రీఛార్జ్ అలాంటివి చేసుకోవచ్చు కదా. సో ఫోన్పే నుంచి మనకి ఆర్టీఏ ఎనాలిస్ట్ పైన రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్ అండ్ హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ క్వైరీస్. ఓకే, ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ phone and data channels, build customer trust through their interaction, ability to meet hourly and daily productivity goals, then recommended process improvement. Okay, ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది చూడండి. దెన్ ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అని ఉండాలి, అండ్ గుడ్ లెర్నబిలిటీ ఉండాలి, హ్యావ్ be an active listener and deal well with objection. అంటే వాళ్ళు చెప్పేది మంచిగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్లస్ హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఆర్ రెస్పాండ్ టు డిఫరెంట్ స్కెనారియోస్. బీ ఏ టీమ్ ప్లేయర్, ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. అంటే ఫీడ్బ్యాక్స్ అనేటివి కూడా ఇవ్వడానికి మనం చూడాలి. షుడ్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే రావాలి. ఇక్కడ అండ్ అని అన్నాడు కాబట్టి 2 లాంగ్వేజెస్ రావాలి. ఆర్ అంటేనేమో ఏదన్నా ఒక లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇదే ఫార్మాట్లో ఉండాలి, 10+2+3. అయితే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ మ్యాండేటరీ 10+2+3 అనేది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ. మల్టీలింగల్ స్కిల్స్ వచ్చేసి స్పోకెన్ ప్లస్ రిటెన్ ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫర్డ్. ఓకే, వాళ్ళు బెనిఫిట్స్ వచ్చేసి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ 5 day వర్కింగ్ వీక్, 2 rotational వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఇంటర్న్ ఆర్ కాంట్రాక్ట్ రోల్స్. ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో లేదంటే కాంట్రాక్ట్ రోల్స్లో ఉంటారో ఈ బెనిఫిట్స్ అనేటివి వాళ్ళకు వర్తింపవు. అయితే ఫుల్ టైం మెంబర్గా ఎంప్లాయ్ ఉన్న వాళ్ళకి ఈ 1, 2, 3, 4, 5, 6 బెనిఫిట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు బెనిఫిట్ చేస్తారు. అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఆన్సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్. పేరెంటల్ సపోర్ట్ వచ్చేసి మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది, పెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అడాప్షన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్. అండ్ మొబిలిటీ బెనిఫిట్స్ వచ్చేసి రీలొకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ, ట్రావెల్ పాలసీ. రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంప్లాయీ పిఎఫ్ కంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కంట్రిబ్యూషన్, గ్రాట్యుయిటీ, ఎన్పిఎస్, లీవ్ ఎన్హాన్స్మెంట్. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, కార్ లీజ్, మొబైల్ అండ్ బ్రాడ్ రియంబర్స్మెంట్, శాలరీ అడ్వాన్స్ పాలసీ. వర్కింగ్ ఎట్ ఫోన్పే ఈజ్ ఏ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ పీపుల్, ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ దట్ థ్రైవ్స్ ఆన్ క్రియేటివిటీ, ద ఆపర్చునిటీ టు టేక్ ఆన్ రోల్స్ బిహైండ్ ఏ డిఫైన్డ్ జాబ్ డిస్క్రిప్షన్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ యూ షుడ్ వర్క్ విత్ అస్. ఓకే, ఇదంతా ఓకే. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉందిగా, ఈ అప్లై నవ్ అనే బటన్ పైన అప్లై నవ్ అని ప్రెస్ చేశాక అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్ లింక్డ్ఇన్ ద్వారా సైన్ ఇన్ చేయొచ్చు. లేదంటే మాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీ నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమ్ వచ్చేసి ఇలా అప్లోడ్ చేయాలి. ఓకే, కవర్ లెటర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ స్కూల్ ఇవ్వండి, సర్చింగ్లో వస్తుంది స్కూల్ అనేది మీ స్కూలు, ప్లస్ డిగ్రీ కూడా ఇవ్వండి. అండ్ డిసిప్లిన్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, సైన్స్ అయితే సైన్స్, బయాలజీ అయితే బయాలజీ, అలా
స్టార్ట్ డేట్ వచ్చేసి ఇయర్, ఎండ్ డేట్ అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుంది కదా, స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది ఉంటుంది అది. అండ్ కంపెనీ నేమ్, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్, టైటిల్, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇవ్వండి. కరెంట్ ఎంప్లాయరా కాదా అనేది ఇవ్వండి. ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది పేస్ట్ చేయండి, లేదంటే ఇక్కడ టైప్ చేయండి లింక్డ్ఇన్లో ఏదైతే నేమ్ ఉందో. కరెంట్ కెరియర్ స్టేజ్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు కాలేజ్ గ్రాడ్స్ ఆర్ ఫ్రెషర్స్ అని టైప్ చేయండి. కరెంట్ కంపెన్సేషన్ వచ్చేసి ఎంత శాలరీ ఉంటే అంత శాలరీ. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కరెంట్ ఇండస్ట్రీ, మీరు ఒకవేళ వర్క్ చేసి ఉంటే ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అంటే ఫ్రెషర్స్గా ఇస్తే మాత్రం నాట్ అప్లికేబుల్గా ఇవ్వండి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఎస్ అని ఇవ్వండి. ఇవి వచ్చేసి మీరు ఐడెంటిఫై చేసి సబ్మిట్ అప్లికేషన్ అని చేసేసి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్ వీడియో. ఇంకా మీరు డైలీ జాబ్ అప్డేట్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్. దిస్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.